సో హాయ్ గైస్, నేను మీ మధు మార్వెల్స్. నేను కోవిడ్కి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. నా ఫాలోవర్స్, నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నా ఇన్స్టాలో ఫాలోవర్స్ అందరికి తెలుసు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వీడియోస్ స్టార్ట్ చేశాను. సో ఒకసారి నా ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలానే ఈరోజు ఏంటంటే మా మేడం కార్, దాన్ని ఒక వీడియో తీస్తున్నాను, రివ్యూ చేస్తున్నాను. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి కంప్లీట్గా చూపిస్తాను అనమాట. చూసేయండి. మా మేడం కార్ వచ్చేసి ల్యాండ్ క్రూజర్. అది మన ఇండియాలో ప్రైస్ వచ్చేసి 2 కోట్లు ఉంటుంది అనమాట. 2 కోట్ల రూపాయలు. ఇక్కడ జిఎస్టీ ఉండదు కాబట్టి ఇక్కడ ఒక 60 లక్షలు 70 లక్షలు అట్లా మాత్రం ఉంటుంది. సో ఆ కార్ని నేను ఈరోజు రివ్యూ చేయబోతున్నాను. సో చూసేయండి. సో ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం చూపించేస్తాను. ఇప్పుడైతే కడిగాను అనమాట కారు. మా మేడం కాల్ చేసి కీస్ ఇచ్చి మధు కార్ వాష్ చేయి అని చెప్పింది. డ్యూటీకి వెళ్ళాలంట. సో ఓవర్ కార్ ఒకసారి చూసుకోండి రౌండ్ ఆఫ్. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మా ఇంట్లో ఉన్న కార్స్. నేనైతే ఎక్కువ కార్ కడిగాను ఇప్పుడైతే, మా మేడంకి డ్యూటీ ఉందని చెప్పేసి. సో లోపలికి వెళ్ళి ఇంటీరియర్ చూద్దాం. సో దీని కీస్ వచ్చేసి ఇవన్నమాట. దీని కీస్ వచ్చేసి ఇవి. వీటిని అన్లాక్ చేయాలి ఇప్పుడు. సో లోపల వ్యూ అయితే ఇది. లోపల వ్యూస్ చూసుకుంటేదన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా సీట్లు ఉంటాయి, కానీ వీళ్ళకి లగేజ్ తీసుకోవడానికి క్లోజ్ చేశారు సీట్లు. బ్యాక్ సైడ్ కూడా 3 సీట్లు ఉంటాయి అన్నమాట. మిడిల్లో వచ్చేసి 3 సీట్స్. సో ఇక్కడ ఫ్రంట్లో ఒకరు కూర్చోవచ్చు. సో ఇది కీ అనమాట. దీనికి కీలెస్ వెహికల్ అనమాట. జస్ట్ మన కీ ఇక్కడ పెట్టేసి ఈ పుష్ అండ్ స్టార్ట్ బటన్ మనం ప్రెస్ చేస్తే మనం స్టార్ట్ అవుతుంది కారు. సో ల్యాండ్ క్రూజర్ ఇది, దీని నేమ్ వచ్చేసి. సో దీని ప్రైస్ వచ్చేసి 2 కోట్లు ఉంటుంది మన ఇండియాలో. ఇక్కడ వచ్చేసి ఒక 70 lakhs, ఒక 80 lakhs అట్లా ఉంటుంది. సో ఇక్కడ కార్లు ప్రైజులు చాలా తక్కువ అనమాట, ఎందుకంటే జిఎస్టీ ఉండదు. అట్లనే ఏంటంటే ఇక్కడ కోవిడ్ వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ, వీళ్ళకి కరెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడైతే కార్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేసుకోవాలి. దీనికి ఎక్సలేటర్ ఏమి ఉండదు అనమాట. ఓన్లీ బ్రేక్ ఎక్సలేటర్. సో క్లచ్ అనేది ఉండదు అనమాట. సో బ్రేక్ ఇట్లా ప్రెస్ చేసుకొని మనం ఇక్కడ కీ ఇక్కడ పెట్టేశాను. సో ఇంకా ఇక్కడ ప్రెస్ చేసుకోవడమే. ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఫస్ట్ ఎక్కువ లోపలికి ఆడట్లేదు, వేసేద్దాం. ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. వేసి కొంచెం కూల్ అవుతాం అనమాట. అబ్బా. సో ఓవరాల్గా దీనికి మనం ఏంటంటే, ఇది హ్యాండ్ బ్రేక్ మీకు తెలిసిందే. హ్యాండ్ బ్రేక్ తెలిసిందే. ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్లో ఉంది. ఇట్లా బ్రేక్ ప్రెస్ చేసి మనం ఇట్లా, ఇప్పుడు రివర్స్ అనమాట. బ్యాక్ కెమెరా కనబడుతుంది కదా, రివర్స్. సో ఇంకోటి వచ్చేసి న్యూట్రల్లో ఉంటుంది అనమాట బండి కదా, న్యూట్రల్లో ఉంటుంది. ఇంకో గేర్ వచ్చేసి డ్రైవ్. ఇంకా ఫ్రంట్కి వెళ్తుంది అనమాట వెహికల్. సో చూసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇక్కడ పార్కింగ్లో ఉన్నా కాబట్టి నేనేం బండి మూవ్ చేయలేదు, చేస్తాను. మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్కి. సో మనం హ్యాండ్ బ్రేక్ తీయకుండా బండి అయితే మూవ్ చేయకూడదు. ప్రజెంట్ హ్యాండ్ బ్రేక్లో ఉంది. సో ఇది ఏదైనా బాటిల్స్ అవి పెట్టుకోవడానికి ర్యాక్. సో ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అవి. ఇంకా ఇక్కడ పైన రూఫ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. రూఫ్ టాప్. ఇక్కడ పిల్లలు ఇక్కడ నుంచి ఎక్కి పైన చూసుకుంటారు. అండ్ ఇంకా లైట్స్ ఓపెన్ ఆఫ్. ఇంకా ఇది వచ్చేసి మా మేడం ఫోన్కి మ్యాగ్నెటిక్ మొబైల్ పెట్టుకునేది. సో ఇంకా
దీని రేంజ్ వచ్చేసి 240 వరకు అయితే ఉంటుంది హై స్పీడ్. మినిమం ఇక్కడ అందరూ 140 120 వరకు వెళ్తారు. లాంగ్ సౌదీ, ఖతర్, దుబాయ్ అట్లా వెళ్ళినప్పుడు 140 160 అట్లా పట్టుకుంటారు. ఇక్కడ హైయెస్ట్ కువైట్లో వచ్చేసి 120 140 అంత మినిమం పోతుంటారు అనమాట. డీజిల్ వచ్చేసి, పెట్రోల్ వచ్చేసి హాఫ్ ట్యాంక్ ఉంది. సో ఇక్కడ పెట్రోల్ కూడా చాలా తక్కువ అనమాట, అమౌంట్ చాలా తక్కువ. సో బండి వచ్చేసి 1,64,968 కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటి వరకు. మేడం ఎప్పుడు కొన్నారో నాకైతే తెలియదు కారు. ఇంకా ఏంటంటే ఇంకా బండి మూవ్ చేసి చూద్దాం. సో ఇదన్నమాట కారు. మా మేడం ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి కొంచెం టైంలో నేను వీడియో తీస్తే తప్పేం లేదు. తప్పేముంది, మనం తప్పుగా ఏం చేయట్లేదు కదా, జస్ట్ రివ్యూ తీసుకుంటున్నాం. మా మేడం కార్ ఇలాంటిది అని చెప్పేసి నా ఫాలోవర్స్ చూపిస్తున్నాను. సో ఇంకా నా కార్ అయితే నేను తోలే డైలీ కార్ వచ్చేసి వేరేది ఉంటుంది, అది కూడా రివ్యూ చేస్తాను. ప్రజెంట్ అయితే డ్యూటీస్ ఉండడం వల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి. తీస్తాను ఖచ్చితంగా, వీడియోస్ అయితే ఆపేదేమి ఉండదు. వీడియోస్ వీక్లీ వస్తుంటాయి. కానీ మీరు ఇచ్చే సపోర్ట్ కొంచెం ఇన్స్టాలో మంచిగా రీచ్ వస్తుంది, యూట్యూబ్లో కూడా మంచిగా రీచ్ వస్తుంది. ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తూనండి. మంచిగా నేను యూట్యూబ్లో ఖచ్చితంగా ఒక బెస్ట్ పొజిషన్కి వెళ్దాం. సో అదనమాట. ఇంక బండి డ్రైవ్ చేస్తూ మాట్లాడదాం. సో బ్రేక్ ప్రెస్ చేసి పార్కింగ్లో ఉంది ప్రజెంట్. మనం ఫ్రంట్ గేర్ అయితే వేసాము డి. సో ఇంకా ముందుకి మూవ్ అవుతుంది అనమాట వెహికల్. సో ఇట్లా అదనమాట. చూడండి చాలా స్మూత్ ఉంటుంది, చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది వెహికల్. సో ల్యాండ్ క్రూజర్ కదా, 2 కోట్లు అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి ఇక్కడికి సింపుల్ అనమాట, వీళ్ళకి కార్లు అంటే సింపుల్. ఎందుకంటే క్లచ్ ఉండదు, గేర్లు ఉండవు, ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే. సో చూడు, నేను వచ్చినప్పుడు నేను వచ్చే 2 months కంప్లీట్ అవుతుంది. నాకు కూడా ఫస్ట్లో అసలు వచ్చేది కాదు. వెయిట్ ఇది అరుస్తుంది, సీట్ బెల్ట్ పెట్టుకుపోతే ఇంకా అరుస్తూనే ఉంటుంది. ఒక్క నిమిషం, వెయిట్ సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నా, అరకు ఫుల్ సేఫ్టీ ఉంటుంది అనమాట. సీట్ బెల్ట్కి ఇట్లా పెట్టుకోపోతే ఇంకా అరుస్తూ ఉంటుంది. అంటే సిగ్నల్ ఇస్తుంటుంది అనమాట మనకి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పేసి. సో అదనమాట ఇల్లు, మా ఇల్లు వచ్చేసి. సో అది మీకు చూపించడానికి ఒక రౌండ్ వేస్తున్నాను. మామూలుగా అయితే ఇట్లా డ్రైవ్ చేయకూడదు మన పనుల మీద. ఎట్లా ఇంకా కార్ వాష్ అయిపోయింది. మా మేడం ఉండి వచ్చేసి వేరే చోట నెక్స్ట్ స్ట్రీట్లో. ఇంకా నేను కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళి అక్కడికి ఇచ్చేయాలన్నమాట. అక్కడ నా కార్ ఉంది, అది నేను వేసుకొని రావాలి. సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. సో అదనమాట. సో వీడియోస్ మనం తీయాలి మంచిగా, యూట్యూబ్లో మంచిగా డెవలప్ అవ్వాలి. సో నా వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్లు బట్టి నా వీడియోలు రావడం ఉంటుంది. అదనమాట. అది వచ్చేసి మసీద్, మా ఏరియాలో ఉండేది. ఇక్కడ రోజు సలీజ్ చదువుతూ ఉంటారు. ఫీల్ అయితే చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. ఫాస్ట్ కూడా ఒక 10-20 సెకండ్స్లోనే 100కి రీచ్ అవుతుంది. ఇది నార్మల్ స్ట్రీట్ కాబట్టి నేను ఏం స్పీడ్ వెళ్ళట్లేదు, 40-60 అట్లా వెళ్తున్నాను. సో హైవేస్లో అయితే చెప్పక్కర్లేదు, ఇంకా ఫుల్ స్పీడ్ అనమాట. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి, లేదంటే ఖచ్చితంగా ఫైన్లు పెడతాయి. చాలా అంటే ఇప్పుడు నా శాలరీ వచ్చేసి 30K మన ఇండియా అమౌంట్. సో ఏదన్నా మనం సిగ్నల్ క్రాస్ చేసినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా మన శాలరీ కట్ అవుతుంది అనమాట. అంత ఫైన్లు ఉంటాయి. సో మనం ఇక్కడ డ్రైవింగ్ అనేది చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. మొబైల్ కూడా పట్టుకొని డ్రైవ్ చేయకూడదు. నేను ఇక్కడ స్ట్రీట్ కాబట్టి నో ప్రాబ్లం, వెహికల్స్ ఎక్కువ ఉండవు, అందుకని డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నా, మొబైల్ పట్టుకొని మాట్లాడుతున్నా, లేదంటే అసలు అవ్వదన్నమాట. ఫోన్లు పట్టుకుంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇక్కడ కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. కొంచెం మిస్టేక్ అయిపోయినా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో
ఇది మా కోవిడ్ పిల్లోడు అది వేసుకుంటారు కదా కోవిడ్ వాళ్ళు, దిద్దేశాల ఏదో సంథింగ్ ఏదో అంటారు, వాళ్ళ డ్రెస్ హెడ్ మీద ఉండేది, అది వాషింగ్కి ఏమన్నాడు. సో ఇక్కడ వాషింగ్ వచ్చేసి ప్లేస్. సో ఇక్కడ ఇచ్చేయాలి లోపల. సో ఇక్కడ ఇచ్చేసా అనమాట. అది ఇక్కడ ఇచ్చేసి ఇంకైతే మా కోవిడ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను. రోడ్డు కొంచెం బాగాలేదు, వర్క్ చేస్తున్నారు. వీళ్ళు పాకిస్తానాలు అనమాట, వర్క్ చేస్తుంటారు. సో అక్కడుంది నా కారు ముందు. నా కారు ఇక్కడ పెట్టేసి తీసుకెళ్ళాను అనమాట. ఈ సెకండ్ ఫ్లోర్లోనే మా కోవిడ్ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ పార్క్ చేసి చేసేసి ఇంకా కేస్ మా మేడంకి ఇవ్వాలి. సో అదనమాట ఈరోజు వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.